దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. దీంతో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టాల్లో ఉన్న లోపాలను అవకాశంగా మార్చుకుని దేశంలోకి అక్రమంగా వస్తున్న వలసదారులకు చెక్ పెట్టేలా కొత్త చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త చట్టం ఓవైపు జాతీయ భద్రతను పటిష్టం చేస్తూనే మరోవైపు చట్ట ప్రకారం వచ్చే ప్రయాణికులకు సులభతరమైన సేవలు అందించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని చట్టాలు దేశానికి స్వాతంత్ర్యం రాకముందు రూపొందించినవే. ఇప్పటికీ చాలా చట్టాల్లో మార్పులు చేయలేదు. అందులోని కొన్ని చట్టాలు ప్రస్తుత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఉండడం లేదు. దీంతో కొన్ని చట్టాల్లో కేంద్రం మార్పులు చేస్తోంది. గతేడాది కేంద్రం నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చింది. తాజాగా అలాంటి ఓ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కొత్తగా ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును తీసుకొచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. చట్టాల్లో ఉన్న లోపాలను అవకాశంగా మార్చుకుని దేశంలోకి అక్రమంగా వస్తున్న వలసదారులకు చెక్ పెట్టేలా కొత్త చట్టాన్ని రూపొందించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లులో అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అక్రమ చొరబాటుదారులపై కఠిన వైఖరి అనుసరించేందుకు వీలుంటుంది. అక్రమ వలసదారులను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం ఉంటుంది. అంతేకాదు, ఎవరైనా అక్రమ వలసదారు అని తేలితే ఆ వ్యక్తికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. దానితో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. వీటితో పాటు అక్రమంగా వీసాలు, పాస్పోర్ట్లు పొందితే కూడా చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేకంగా కొన్ని అధికారాలు సైతం ఇచ్చారు. ఇటీవలి కాలంలో దేశంలోకి అక్రమ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్రమ వలసదారులకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. లోక్సభలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం జాతీయ భద్రత కారణాల దృష్ట్యా విదేశీయులకు వీసాలను భారత్ నిరాకరించవచ్చు. భారతదేశంలోకి వచ్చే విదేశీయుల కదలికలను కూడా నియంత్రించవచ్చు. చట్టంలోని నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానా కూడా విధించవచ్చు. అప్పటి వరకు భారత్లో పాస్పోర్టు చట్టం 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946 ఇవి బ్రిటిష్ వారు ఆమోదించిన చట్టాలు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ది ఇమిగ్రేషన్ చట్టం 2000ను కూడా తీసుకొచ్చారు. ఈ 4 చట్టాలను ఏకం చేసి ప్రస్తుతం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర విద్యా, వైద్య సంస్థల్లోకి విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ కొత్త చట్టంలో కీలక రూల్స్ తీసుకొచ్చారు. జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తే వీసాలు తిరస్కరించే బాధ్యత ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. విదేశీయులను బహిష్కరించడమో లేదా కొన్ని పరిమితులు విధించడం, మినహాయింపులు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దేశంలోకి అక్రమ వలసదారులను నిర్మూలించేందుకు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో మొత్తం 35 నిబంధనలతో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఇమిగ్రేషన్ అధికారి పాత్ర, పనితీరును విశ్లేషిస్తుంది. వీసా, పాస్పోర్ట్ జారీకి అవసరమైన వివరాలు తెలియజేస్తుంది. విదేశీయుల నమోదుకు చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి వీటిని నిర్వహిస్తున్న బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కు మరింత బలం ఇవ్వబోతోంది ఈ బిల్లు. ఓవైపు జాతీయ భద్రతను పటిష్టం చేస్తూనే మరోవైపు చట్ట ప్రకారం వచ్చే ప్రయాణికులకు సులభతరమైన సేవలు అందించనుంది. యూనివర్సిటీస్, ఆసుపత్రులకు వచ్చే విదేశీయులపై కూడా నిఘా పెట్టనుంది. ప్రస్తుతానికి ఇలా వచ్చే విదేశీయులపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇకపై వారిని కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం విదేశీయులు మన దేశానికి రావాలంటే వాళ్లు విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఇలా నమోదు చేసుకోవాల్సిందే. విద్యా, వైద్యం, ఉపాధి లేదా పరిశోధన కోసం వచ్చే విదేశీయులు 180 రోజులకు పైగా భారత్లో ఉంటామని పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గడువులోపే వెళ్లిపోయే వాళ్లకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్లు తమ ఐడీని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా విదేశీయులు మన దేశానికి రావాలంటే కొత్త చట్టంలోని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది. తద్వారా దేశంలోకి అక్రమ వలసదారులకు చెక్ పెట్టడం సులువవుతుంది. అమెరికా సహా ఇతర దేశాలు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే మన దేశం కూడా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది.
వలసలను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వస్తే అక్రమ చొరబాటుదారులపై కఠిన వైఖరి అనుసరించేందుకు వీలుంటుంది. దీంతో పాటు అక్రమ వలసదారులను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది.